తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. ఎరిచర్ల కిరణ్ కుమార్ 5వ వర్ధంతి సభకు హాజరై ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీ జి హర్ష కుమార్. బాపట్ల జిల్లా చీరాల చర్చి కాంపౌండ్లో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో థామస్ పేటకు చెందిన ఎరిచర్ల కిరణ్ కుమార్ 5వ వర్ధంతి సభకు రాజమండ్రి మాజీ ఎంపీ జి హర్ష కుమార్ హాజరై ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో మాస్క్ లేదని పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలతో చనిపోయారు. ఆ నేరంలో ఇప్పటివరకు ఆ కుటుంబానికి ఏ విధమైన న్యాయం జరగలేదు. కేవలం ఒక ఎస్ఐ 5గురు కానిస్టేబుల్స్ ను మాత్రం సస్పెండ్ చేశారు. మా దళితుల ఓట్లతో గెలిచిన గత ప్రభుత్వంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో నేను ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాను. 1వ వర్ధంతికి వచ్చాను. అదే సమయంలో సుధాకర్ డాక్టరుని సైతం పిచ్చివాడని ముద్ర వేసి అతని మరణానికి కారణమయ్యారు. ఇటువంటి సంఘటనలు గత ప్రభుత్వంలో విపరీతంగా జరిగాయి. నంద్యాలకు చెందిన సత్తార్ కుటుంబంతో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నారు. ఒక దళితునికి శిరోముండనం చేశారు. కిరణ్ కుమార్ కేసులో జడా శ్రావణ్ కుమార్ కేసును వాదించారు. అతనిని ఆ కేసుకు సంబంధించిన వివరాల తాలూకు పేపర్లు అడిగినాను. ఇప్పటివరకు అవి అతను నాకివ్వలేదు. హైకోర్టుకు కూడా లెటర్ వ్రాస్తాను. ఇవన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో వాడుకుని అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా కిరణ్ కుమార్ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఎరిచర్ల మోహన్, బోనిగల పేతురు బాబు, కంచర్ల చిట్టిబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ జూలై 21 కరెక్ట్గా ఇదే రోజున 5 సంవత్సరాల క్రితం మన ఎరిచర్ల కిరణ్ కుమార్ పోలీసుల చేతిలో మాస్క్ పెట్టుకోలేదన్న ఒకే ఒక కారణంతో దారుణంగా కొట్టబడి హింసించి చంపేయడం జరిగింది. ఇది ఎందువల్లంటే ఈ రోజున మన జ్ఞాపకార్థం గురించి ఈ కూటమి ఒక కూడిక పెట్టుకుంటే ఇక్కడికి రావడం జరిగింది. నేను 5 సంవత్సరాలు అయినా సరే ఆ కుటుంబానికి, కిరణ్ కుమార్ కుటుంబానికి న్యాయం జరగలేదు. నేను ఆ రోజు వచ్చాను, మొదటి సంవత్సరం కూడా వచ్చాను. ఇది విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ హత్యని కూటమి ప్రభుత్వం తమ గెలుపు గురించి చాలా దారుణంగా వాడుకుంది. దళితులను హత్య చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి డాక్టర్ సుధాకర్ విషయం ఒకటి, ఎరిచర్ల కిరణ్ కుమార్ విషయం ఒకటి, అట్లాగే శిరోమండలం విషయం ఒకటి, అక్కడ రాజమండ్రిలో గ్రూప్ రేపు ఒకటి, ఎన్నిటినీ కూటమి ప్రభుత్వం జగన్కి ఎగెనిస్ట్గా చాలా దారుణంగా వాడుకొని అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా ఇప్పటికీ TV5, ఆంధ్రజ్యోతి ఈ రెండు కూడా కిరణ్ కుమార్ హత్యను ఇంకా వాడుకుంటున్నారు.
జగన్ హయాంలో దళితులు చంపేస్తే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగలేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం మీద 2 నెలలు, సంవత్సరం మీద 1 నెల అయింది. మీరేం న్యాయం చేశారు? మీరు న్యాయం చేయాలి కదా. మరి మీ టీడీపీ యొక్క ఆఫీసుల మీద దాడి జరిగితే ఆ కేసులన్నీ తిరగదోడి ఆ కేసుల్ని మళ్ళీ పెట్టి మళ్ళీ ముద్దాయిని అరెస్ట్ చేసి మళ్ళీ కేసులన్నీ తెలిసి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. ఎందువల్ల ఈ యొక్క కేసులు కిరణ్ కుమార్ కేసు కానీ, అబ్దుల్ సత్తార్ కేసు కానీ, అబ్దుల్ సత్తార్ కుటుంబంతో పాటు వెళ్ళి అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే సిఐ నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నామో నీ కుటుంబాన్ని వదిలిపెట్టను, నువ్వు చచ్చిపోయినా సరే అని బెదిరించినందుకు కుటుంబంతో కూడా వెళ్ళి నంద్యాల ఆ సత్తారు నంద్యాల సత్తారు ఆ రోజున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాగ ఎన్నో కుటుంబాల మీద అక్కడ కడపలో అర్జన్న అన్న ఒక డాక్టర్, వెటర్నరీ డాక్టర్ని అవమానించి కలెక్టరే చంపించారు. ఆ కేసు కానీ ఈ కేసులు అన్నింటిలో కూడా ఎక్కడ దళిత కేసుల్లో ఒక్కచోట కూడా కూటమి ప్రభుత్వం న్యాయం జరగలేదు. కాబట్టి మీరు మమ్మల్ని వాడుకున్నారు, జగన్కి ఎగనిస్ట్గా మమ్మల్ని వాడుకున్నారు. కానీ మా కుటుంబాలకి, ముఖ్యంగా ఈ దళిత కుటుంబాలకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఎలక్షన్లు వచ్చినప్పటికల్లా అన్ని పార్టీలు మమ్మల్ని వాడుకుంటాయి. మాకు న్యాయం చేసేటప్పుడు మట్టుకు మాకు న్యాయం చేకూర్చు. ఆ రోజు కిరణ్ కుమార్ని మాస్క్ లేదని చెప్పి మరి దారుణంగా కొట్టారు. మాస్క్ పెట్టుకోలేదన్న ఉద్దేశం కరోనా టైం సరే కొట్టారు. కొట్టిన తర్వాత లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ చేశారని చెప్పడానికి కారణం ఏంటంటే తను తల మీద దారుణంగా కొట్టడం వల్ల తల నుంచి రక్తం కారి అతను చనిపోయాడు. దానికి ఏం కథ వెళ్ళారంటే కారులోంచి సుమోలోంచి దూకేశాడు. సుమోలోంచి దూకడం సాధ్యమవుతుందని, పైగా ఫారెన్సిక్స్ రిపోర్ట్లో మద్యం తాగలేదు, ఇది ఎక్కడ దూకలేదని కూడా వచ్చింది. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడు. అప్పుడు హోమ్ సెక్రటరీ కింద ఇప్పుడున్నటువంటి హరీష్ గుప్తాయే ఉన్నాడు. అతను ఇప్పుడున్న డీజీ. ఈ డీజీ ఏం న్యాయం చేస్తాడు? చంద్రబాబు గారిని అడుగుతూ ఉన్నాం, రెడ్ బుక్ అని చెప్తున్న లోకేష్ని అడుగుతూ ఉన్నాం, మాకు న్యాయం చేయరా? మీరు అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని ఉపయోగించుకునే వచ్చారు, మరి అయినా కానీ మీరు మాకు చేయరా? ఎన్హెచ్ఆర్సీలో క్లియర్గా చెప్పింది, ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో మద్యం తాగలేదు, జీప్లో జోగలేదు. ఖచ్చితంగా ఆ రోజున ఇది సురేష్ని, ఫిరోజ్ని అక్కడున్న 5 మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఖచ్చితమైన 302 యాడ్ చేసి ఈరోజు కూడా మీరు చేయలేదంటే మేము ఏమనుకోవాలి? మేము వాడుకుంటానికి తప్పితే న్యాయం చేయడానికి పనికిరామా? ఆలోచించండి. అందువల్ల ఇచ్చెప్పాలన్న ఉద్దేశంతో నేను రాజమండ్రి నుంచి చీరాలు రావడం జరిగింది. మాకు అన్యాయం జరిగింది కరోనా టైంలో. ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది. ఎందుకంటే ఒక్కడే కొడుకు, చిట్టంత కొడుకు చనిపోతే ఏ కుటుంబం ఊరుకుంటుంది? ఇంకా న్యాయం జరగకుండా మీరు ఉన్నారంటే ప్రభుత్వాన్ని మరి ఈ రోజు కన్నా మిమ్మల్ని అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు 4-5 రోజుల్లో ఈ కేసుని మరలా ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులను అరెస్ట్ చేసి 302 కింద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టమని కోరుతున్నాం. కోరకపోతే ఎందువల్లంటే ఇది నేను పర్సనల్గా కేసు వేశాను. నేను పర్సనల్గా కేసు వేసి
ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పమని చెప్పి నేను మన జడా శ్రావణ్ కుమార్ గారికి ఇచ్చాను. జడా శ్రావణ్ కుమార్ గారు ఏం చేశారో నాకు ఇప్పటివరకు తెలియలే. నేను చాలాసార్లు ఈ కేసు విషయం చాలా ఫోన్లు చేశాను ఆయన. ఇదిగోండి ఇస్తానన్నాడు కానీ కాగితాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. అందు గురించి నేను ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఒక లెటర్ రాయబోతూ ఉన్నాను. ఈ కేసు ఏమైంది, ఈ కేసు విషయాల్లో కూడా నాకేం తెలియట్లేదు అని కూడా నేను రాయబోతూ ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు విషయంలో న్యాయం జరగాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా న్యాయం జరగాలి. దోషుల్ని శిక్షించాలి. ఈ దోషుల్ని శిక్షించకుండా వదిలిపెడితే అది అంత మంచి పరిష్కారం కాదు. కాబట్టి దయచేసి దోషులను అరెస్ట్ చేసి విచారించమని కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.